అది తెలంగాణ అందరికీ ఎలా ఉన్నారు బ్రోస్ అన్నా ఒకటి గుర్తుకొచ్చిందే. ఏంటంటే అప్పుడప్పుడు అనిపిస్తాయి కదా, సౌదీలా కానీ దుబాయ్లా కానీ ఎక్కడ ఏ దేశం అన్నావు అన్న అనిపిస్తుంది. ఆడ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి ఇది ఇంద్రాబాయ్ ఆడ పోయి ఏమైనా సంపాదిద్దాం ఫస్ట్ ఆడ అనిపిస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇదేం జీవితం రా బాబు అని ఈడ అనిపిస్తుంది. అయితే ఒక మాట నిజమన్నా, నా ఇండియాలో పుట్టుడు అదృష్టం కాదన్నా, అద్భుతం అన్న, అద్భుతం. ఇండియాలో పుట్టడం అంటే ఒక అద్భుతం. ఇండియా అసలు దేశం, ఇంత మంచి దేశం ప్రపంచంలో బహుశా ఉందనిపిస్తుంది భయ్య. అన్న వేరే దేశాలు ఎట్లన్నా ఉండను భయ్య, నా దేశం నా గొప్ప అని అందులో అప్పుడప్పుడు అనిపిస్తుంది భయ్య. తెలంగాణలో పుట్టింది ఇంకా అదృష్టం. తెలంగాణలో పుట్టింది చాలా చాలా పెద్ద అదృష్టం. ఎందుకంటే తెలంగాణ ఒకప్పుడు ఎట్లుండే నాకు తెలియదు, కానీ కేసీఆర్ వచ్చి నుంచి మాత్రం సూపర్ భయ. ఎందుకంటే కేసీఆర్ రాకముందు కొన్ని గుర్తుకొస్తుంటాయి. ఏంది, బోరింగ్లో కాడ పోయి బిందెలు పెట్టుడు, బోరింగ్లో కాడ పోయి బట్టలు ఉతుక్కుడు, దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది భయ్య కేసీఆర్ సూపర్ భయ్య. నీళ్ళ విషయంలో ఎందుకంటే మొన్న రీసెంట్గా మహారాష్ట్ర పోయినాం భయ్య. మహారాష్ట్ర పోతే ఇప్పటికీ మహారాష్ట్రలో భయ్య వాళ్ళు బీజేపీ ఉన్నదా, అది ఎవరున్నదా, కాంగ్రెస్ ఉన్నదా, అది సంబంధం లేని విషయం. కానీ ప్రస్తుతానికి నేను అనుకున్నది ఏంటంటే ఇప్పటికీ మన పక్క రాష్ట్రం భయ్య. అంతెందుకు అంటే మాకు మహారాష్ట్రకు ఒక 20 కిలోమీటర్లు భయ్య. 25 కిలోమీటర్లు దాటితే ఎండాకాలం వాళ్ళకి వచ్చిన గోస, రామ గోస భయ్యో, ఆ గోస ఓడికి రావద్దు. ఎందుకంటే 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోయి పాపం వాళ్ళు సేన్లకి వెళ్ళి అడీలకి వెళ్ళి నడుచుకుంటూ పోయి పాపం వాళ్ళు నీళ్ళు మోసుకుంటారు భయ్య ఇప్పుడు కూడా. దాన్ని బట్టి 100% నా తెలంగాణ సూపర్. అందుకు అదే చెప్పాలనిపించింది భయ్య. అయితే రెండోది ఏం లేదు భయ్య, ఇంకేది ఇక సౌదీలో రాకుర్రా భయ్య, సౌదీ దుబాయ్ ఎటు పోకుర్రా అనేది ఒకటి మాత్రం చెప్తా ప్రతి ఒక్కరికి. ఎందుకన్నా మన అంత మంచి దేశం ఉన్నది, మనం తలుచుకుంటే అక్కడనే సూపర్గా మంచిగా పని చేసుకోవచ్చు భయ్య. మంచిగా పని చేసుకొని మంచిగా ఉండి ఖర్చు తక్కువ చేసుకుంటే, తాగుడు తక్కువ చేసుకుంటే మనంతా మంచి దేశమే లేదు భయ్యో. తెలంగాణ జై కేసీఆర్ అన్న, రైట్.